ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లేవు ట్యాంకర్లు పంపిస్తున్నాడు. నీళ్ళ పొద్దుగాల ట్యాంకర్లు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం ఆడుకోవాలి, ఏం చేసి ఆడుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతున్నాడు. పొద్దున్న 9 గంటలకు ఇప్పుతున్నాడు, ఇప్పలేడు. పొద్దుగా పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతా. ఇప్పుడు ఏమైనా కూరని పొద్దుకి మారిపోయిండు. మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం మాకేం చేస్తున్న పరిష్కారం అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న అయ్యా గతంలో గురించి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు మాకు, కాలనీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పండి, రేపు ఏం తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడితే మీరు సైర కత్తరని తెక్కపోయిండు. అదంతా మోసవారో చెప్పండి మాకు. తెలిసింది కాబట్టి ఇక్కడ నేను పల్లెనిధులలో ఉన్నాను. పిల్లగానే తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ 2 మిషన్ భగీరథ వాటర్లలో ఒక మోటారు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ సప్లై అయింది. ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాం. అలాగే మిషన్ భగీరథ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాటర్ వదలమని. అట్లనే రిపేర్లో ఉన్న మోటార్ కూడా ఇప్పుడు చేపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.